సాతానుడు వచ్చి సర్పము రూపములో వచ్చి అవ్వను పిలుస్తున్నాడు. అవ్వా ఇక్కడ్రా పిలుస్తూ ఉంటే ఈ అవ్వ ఏం చేసింది అంటే చిన్నగా అడుగులో అడుగేసుకుంటా ఆదాము వస్తున్నాడా రావట్లేదా, దొంగతనంగా సైలెంట్గా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచొని ఆ పామును చూస్తుంది. 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం. ఆగండి. పోయి చెట్టు దగ్గరికి పోయి నుంచుంటే ఆ సర్పం అంట ఆ అవ్వతోటి మాట్లాడుతుంది. అవ్వా ఇది నిజమా? ఈ చెట్టు ఫలం తింటే చచ్చిపోతారా? మీకు దేవుడు చెప్పాడా? అంత అబద్ధము. ఈ చెట్టు పండు మీరు తిన్నారు అంటే మీరు దేవదూతల వలె మారిపోతారు. నువ్వు అందగత్తివి, నీకు ఇంకా అందం పెరిగిద్ది. నువ్వు చాలా జ్ఞానవంతురాలు అయిపోతావు. మీరు దేవుని కంటే గొప్ప వాళ్ళు అవుతారని, దేవదూతల వలె మీరు మారిపోతారని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. దేవుడి కంటే మీరు గొప్పవాళ్ళు అవుతారని దేవునికి వ్యసనం పుట్టి అసూయ కలిగి ఆయన మిమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పాడు. కాబట్టి నా మాట విను, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, ఈ రోజు నుంచి నీవు దీవించబడతావు అనగానే అవ ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఆలోచనలన్నీ మారిపోయి అవ్వంటది, నిజమా? ఈ పండు తింటే మేము చావమా? దేవుడు ఇందుకే చెప్పాడా? ఆయన కంటే గొప్పోళ్ళం అవుతామని చెప్పాడా? ఇది తింటే మేము దీవించబడతామని తినొద్దని చెప్పాడా? ఈ రూట్లో వెళ్తే ఆయన కంటే అధికారం పొందుకుంటామని తినొద్దని చెప్పాడా? అయితే నాకు దేవుని కంటే శక్తివంతులమయ్యే ఆ పండు నాకు కావాలి. దేవదూత వలె నేను మారిపోవాలి, దేవుని కంటే నేను గొప్పదాన్ని అయిపోవాలి అని అవ్వలో వ్యసనం వచ్చేసింది. అవ్వలో వ్యసనం వచ్చేసి వెంటనే చేయి జాపేసింది. ఎప్పుడైతే ఆమె చేయి జాపి అట్లా ముందుకు తీసుకెళ్తుందో ఆ పండు అందదు. వాళ్ళకి చెట్టు పైన కదా అందదు. కానీ సాతానుడే ఆ పండు ఆమెకి అందేటట్లుగా చేతికి అందించేసాట. ఎప్పుడైతే చేతికి అందిందో టక్కన కోసేసుకొని దగ్గర తీసుకొని పటామని కొరికేసింది. ఎప్పుడైతే కొరికిందో వెంటనే అప్పటి వరకు దేవుడు కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ఆమెలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క ఆత్మ ఆమెలో ఉన్న వెంటనే సప్పన వెళ్ళిపోయింది బయటికి. ఎప్పుడు ఆమెలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో ఆమెకు తెలియదు. చాలామంది అంటారు, నువ్వు బలహీనమైపోయినా, ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయినా, పరిశుద్ధాత్మ నీలో చల్లారిపోయినా ఎప్పటికప్పుడు నేను చాలా పవర్ఫుల్ తెలుసా మీకు? నేను చాలా భక్తిపరురాలని తెలుసా నీకు? నేను చాలా ప్రార్థన పరుని తెలుసా నీకు? 1 గంట ప్రార్థన చేస్తాను, అర్ధగంట ప్రార్థన చేస్తాను, 2 రోజులు ప్రార్థన చేస్తాను, వారం ప్రార్థన చేస్తాను, పవర్ రాదు. పరిశుద్ధులం కావు. మనం బతికినంత కాలం బలహీనులమే. దేవుని కంటే మనం ఎప్పటికీ గొప్పవారము కాము. ఎప్పుడు అలా హెచ్చించుకోవద్దు. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో సాతానుతో మనం పాలివారం అయిపోతాం. సాతానుతో మనము పాలివారం అయిపోయి వాడి పాపంలో మనకు కూడా భాగం వస్తుంది. సాతానుగాడు ఎప్పుడైతే అవ్వ చెయ్యి చాపిందో వెంటనే ఆమెకి ఇచ్చేసాడు. ఈమె చెయ్యి చాపకపోతే సాతానుగాడికి అవకాశం దొరికిద్దా? మీరు చెప్పాలి. ఈమె అక్కడికి వెళ్ళకపోతే ఆమెలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోతుందా? ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ పండ్లు తిన్న వెంటనే తన మనోనేత్రములను కోల్పోయింది, ఆత్మీయ నేత్రాలు కోల్పోయింది, పరిశుద్ధతను కోల్పోయింది, దేవునితో సహవాసాన్ని కోల్పోయింది.
ఈ పండు తిని భర్తకు దాచిపెట్టింది. భర్తకు దాచిపెట్టినప్పుడు భర్త నేరుగా వచ్చేసి ఆదాము, ఏయ్ ఎక్కడికెళ్ళా ఇప్పుడు దాకా అని చెప్పి అడిగింది. బాగానే ముచ్చటిచ్చింది, బాగానే మాట్లాడుకున్నారు. అంత అయిపోయిన తర్వాత, ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఆదాం గారు మీరంటే, నేను అట్లా వెళ్ళొచ్చానే అవ్వా అని చెప్పేసి అని మాట్లాడుకుని అంత అయిపోయిన తర్వాత, ఇదిగో నీ కోసం పండు తీసుకొచ్చా తిను అని చెప్పానండి. పండు తిను అన్నప్పుడు ఆదామైన అడగాలి కదా ఒక మాట, ఏంది ఇది, ఏంది రంగులు రంగులుగా ఉంది. ఆల్రెడీ బైబిల్లో ఒక మాట రాయబడ్డది దాని గురించి, ఏమనంట, అది చూపునకు పండు తేడాగా కనపడుతుంది ఆల్రెడీ. ఎస్ఆర్ నో. ఇప్పుడు జామ చెట్టు మన దగ్గర, మన ఊరు, మన కాంపౌండ్ వాళ్ళలో జామ చెట్లు ఉన్నాయి. అన్ని జామకాయలే కాస్తాయి. జామకాయలు కాస్తున్నప్పుడు ఒక యాపిల్కాయ తీసుకొచ్చి పిల్లోడు మనకి ఇచ్చాడనుకో, అడగాల లేదా? ఏరే మన చెట్లన్నీ జామ చెట్లు కదా, జామకాయ చెట్లు కదా, లేకపోతే మామిడికాయ చెట్లు కదా, ఈ పండేంది తేడాగా ఉందని అడగాల లేదా? నువ్వేంది యాపిల్కాయ తెచ్చావంటే వాడు అంటాడు, మన చెట్టుదే డాడీ అంటాడు. మనకి చెట్టు ఆడుందిరా, యాపిల్ చెట్టు. మన చెట్లన్నీ జామ చెట్లు, యాపిల్ చెట్లే కదా, మామిడికాయ చెట్లే కదా, మరి యాపిల్కాయ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? లేదు డాడీ, షాప్లో కొనుక్కొచ్చాను, లేకపోతే బయట నుంచి తెచ్చా అంటే మన కాని దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చాడు, మన కాని దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదేను వనంలో దేవుడు అనేకమైన రకముల చెట్లన్నిటినీ దేవుడు నాటి ఏదేను వనంలో ఆదాముకు అవ్వకిస్తే, మంచి చెడ్డల తెలివినిచ్చు రమ్యమైన చెట్టు, పాపపు చెట్టు, అపవిత్రమైన చెట్టు, ఆ పండు తీసుకొచ్చుకొని ఆదాముకి ఇస్తే, ఆదాము ఒక మాటను అడగాల లేదా? అడగాల లేదా? అవా ఈ చెట్టు కాయ దాంది కదా, ఇది దేవుడు తినొద్దని చెప్పాడు కదా, తినొద్దని చెప్పాడా లేదా? వద్దని చెప్పాడా లేదా? ముట్టుకోవద్దని చెప్పాడా లేదా? ఇది తింటే మనం చచ్చిపోతామని చెప్పాడా లేదా? దీన్ని ఎందుకు నువ్వు ముట్టుకున్నావు, ఇది ఎందుకు తాగావని ఒక్కడ లాగిపెట్టి పీకితే, మీరు చెప్పాలా? లాగిపెట్టి పీకితే చెంపకు పెట్టించి షబాష్ అని మెచ్చుకునేవాడు దేవుడు. అవ్వ చచ్చిపోయేది, ఆదాము కోసం మళ్ళా ఇంకొక స్త్రీని దేవుడు నిర్మించేవాడు. కొట్టుగట్టుగా చప్పట్లు చేసేవాడా, చేయనోడా? దేవుడు నీ కోసం అనేక రకముల ద్వారాలు తెరుస్తాడు, కానీ నీ ఎదుటి ఉన్న ఆ పాపపు ద్వారాన్ని నువ్వు ఎంచుకొని ముందుకు వెళ్తూ ఉంటావు. ఆదాము ఎప్పుడైతే అవ్వ దగ్గరికి వచ్చాడో, అవ్వ ఆ పండు తీసుకొచ్చి ఇచ్చిందో, అడగకుండా, ఆమెను హెచ్చరించకుండా, ఆమెను దండించకుండా, వెంటనే దాంట్లో ఆయన కూడా పాలిభాగస్తుడైపోయాడు. ఎప్పుడైతే తిన్నాడో, ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధపు వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు అన్నీ ఆయనలో కూడా బయటికి వెళ్ళిపోయినాయి. వెంటనే 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 పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అవ్వ అంటది, యాడికి 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 అంటే, నాకు నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది అవ్వా. ఎందుకు సిగ్గు? నా ఒంటి మీద బట్టలు లేవు కదా, నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుంది అవ్వా. నా ఒంటి మీద బట్టలు లేవు, నేను మొండి మాలను ఉన్నానంటే, అవునయ్యా నిన్ను కూడా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందని చెప్పి అవ్వ కూడా వేరే చెట్టు చోటును దాముకుంది. వీరిద్దరూ వారికి ఒకరికొకరు ఎదురెదురుగా చూసుకొని వారు పాపంలో పడిపోయారు. ఇక వారి పాప ఫలితమే కయ్యూను పుట్టాడు. దానికి ముందు జరిగిన సంఘటన ఏందయ్యా అంటే, వీరి ఇరువురు తమ ఆత్మీయ నేత్రాలు కోల్పోయి, దేవునితో సహవాసాన్ని కోల్పోయి, దేవుని దగ్గర నుంచి పరిశుద్ధతను కోల్పోయి, వారంట దేవునితో స్నేహాన్ని కట్ చేసుకున్నారంట. అయితే వీళ్ళను చూడటానికి దేవుడు ప్రతిరోజు వచ్చేవాడు, ఉదయం సాయంత్రం. చూడండి, మనకు బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఫోన్ మాట్లాడతాం. ఏం సోది మాట్లాడతారో నాకు తెలియదు. దేవుడు ప్రతిరోజు ఆదాముతో అవ్వతో స్నేహం చేస్తా ఉదయము సాయంత్రం వాళ్ళతో మాట్లాడటానికి దిగి వచ్చేవాడంట. ప్రతిరోజు దిగి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు అనగానే నేరుగా ఆదాము వచ్చి, ప్రభువా ఇంకెళ్దామా మాట్లాడుకుంటా అని ప్రభువుతో స్నేహం చేసి వాళ్ళిద్దరూ ఆడుకుంటా ఏదైనా వనంలో
యేసు ప్రభు లేకపోతే యెహోవా దేవుడు ఆదాము ఇద్దరు ఆడుకునేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఆదామా అదిగో ఆ పండు తిను, ఓకే ప్రభువా తింటాను. ఆదామా కూర్చుందామా కాసేపు, సరే ప్రభువా కూర్చుందాం. ఆదామా ఈరోజు విశేషాలు ఏంది? అది ప్రభువా ఇది ప్రభువా. నీకు అప్పచెప్పిన నీ భార్య ఎలా ఉంది? బాగుందా? బాగుంది ప్రభువా, ఎద్దులాగా తింటుంది పనుకుంటుంది ప్రభు. దానికేం ప్రభువా దుత్తలాగా బాగా ప్రతిరోజు నాకంటే 4 కాయలు ఎక్కువ తింటుంది. మరి కొద్దిగా ప్రోటీన్స్ కాయలు కూడా కొద్దిగా పెట్టు అంటే, ప్రోటీన్స్ కాయలు ఏంది ప్రభువా? నీ దగ్గర మేము ఉన్నప్పుడు మాకు బలహీనత ఎక్కడ ప్రభువా? మేమంతా దీర్ఘాయుష్మంతులం, హల్లెలూయా, దీర్ఘాయువు చేత మేము దీవింపబడుతున్న వాళ్ళం ప్రభువా అని చెప్పానని ప్రతిరోజు దేవుడు ముచ్చటిచ్చి నేరుగా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేవాడు, లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎవరైనా దేవుడు ప్రతిరోజు దిగి వస్తాడు అని రాయబడ్డది అక్కడ. ఉదయము సాయంత్రం దేవుడు ఆదాము దగ్గరికి దిగి వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆదాము పండు తిన్న సంగతి దేవుడికి తెలిసిపోయి ఆదామును చూద్దామని దిగి వచ్చి ఒక మాట పిలిచాడు, ఆదామా, ఓ ఆదామా, నువ్వెక్కడున్నావు? నాకు కనిపించట్లేదు, ఎక్కడున్నావు అని పిలుస్తుంటే ఆదామంట భయంతో దేవుని ఎదుటికి రాకుండా చెట్ల చాటుకెళ్ళి దాంకుంటున్నాడంట. ఈరోజు భర్త భార్య అనబోతే భార్య దాంకుంటుంది చూడు, ఇళ్ళల్లో నేను లేనని చెప్పండి అని చెబుతూ ఉంటుంది. ఈ ఆదాము అవ్వతో చెబుతున్నాడు, నేను లేనని చెప్పు యేసయ్యకి, నేను లేనని చెప్పు యెహోవా దేవునికి అని చెప్తున్నాడు. ఆదామా రా బయటికి అనగానే గడగడ వణుకుతా బయటకు వచ్చి, ఎందుకు ఆదామా నా దగ్గర నుంచి దాంకుంటున్నాను అంటే, అయ్యా నీ ఎదుటికి రావడానికి నాకు భయం వేస్తుంది, నీ ఎదుటికి రావడానికి నాకు భయం వేస్తుంది, నీ ఎదురుగా నేను నిలబడలేకపోతున్నా. తేజో మహిమ కలిగిన నీవు నా మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు నీ మహిమ వలన నీ మహిమను చూడలేక పాపముల చేత పట్టబడిన నేను నీ ఎదుట కనబడకుండా దాంకుంటున్నాను ప్రభువా అని దేవుని ఎదుట ఏడుస్తున్నాడు. దేవునికి తెలియదా ఆదాము పండు తిన్న సంగతి? తెలుసా తెలీదా? ఆదాము పండు తిన్న సంగతి దేవునికి తెలుసా తెలీదా? ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయిన సంగతి దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఆదాము ఏ చెట్టు త్వరలో ఉన్నాడో డైరెక్ట్గా ఆ చెట్టు త్వర దగ్గరికి వచ్చి దేవుడు నిలబడగలడు. కానీ ఆదాము బయటకు వచ్చి తన తప్పులు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? పరీక్ష ఇస్ ద ఎగ్జామ్. ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదామా బయటికి రా అంటే ఆదాము రాట్లా. కారణం ఏందయ్యా అంటే ఆదాములో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుని ఎదురుకు రాట్లా. అంతకుముందు దేవుడు రాగానే వెంటనే ఆదాముకు సిగ్నల్ వచ్చేది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ నొక్కాను అనుకో, మీ ఫోన్లోకి ఏమొచ్చింది? రింగ్ వచ్చింది. చెప్పాలా? రైటా రాంగా? ఫోన్ పోయింది వెంటనే ఏమొచ్చింది? ఫోన్ బయట ఉన్నారు, ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ రేడియేషన్ దెబ్బకు వెంటనే మన ఫోన్ ఎట్లా ఉంటుంది తెలుసా? గుయ్ 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 అంటూ ఉంటుంది, అరుస్తుంది. దగ్గర ఉంది కాబట్టి అరుస్తుంది, దూరంగా ఉంటే ఆ సౌండ్ రాదు. దేవుడు ఇట్లా రాగానే ఆదాముకి సిగ్నల్ అందేది. వెంటనే దేవుని ఎదుటికి వచ్చి నిలబడి, దేవా ఏందయ్యా విశేషాలు అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుకొని మంచిగా ఆదాము పక్కన కూర్చొని ప్రతిరోజు ఆనందంగా మురిసిపోయేవాడు. కానీ ఆదాము ఎప్పుడైతే తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నాడో వెంటనే తన పాపంలో పడిపోయి దేవుని ఎదురుకు రాకుండా భయంతో పారిపోతున్నాడు. ఈరోజు చాలామంది దేవుని ఎదురుకు రావడానికి భయం. చాలామంది దేవుని ఎదురుకు రావడానికి భయం. ఎందుకండి మీకు భయం? నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా భయపడుతుంది దేవుని దగ్గరికి రాకుండా. నువ్వు పాపంలో తిరుగుతున్నావు కాబట్టే కదా దేవుని ఎదురుకు రాకుండా పారిపోతుంది. అంత భయం ఎందుకు? చాలామంది ఈ రోజుల్లో అవ్వ ఆదాముని శాసించినట్లుగా ఈరోజు భార్యలు భర్తలను శాసిస్తున్నారు. జాగ్రత్త,
దేవుడు కాళ్ళు ఎరగొడతాడు, భర్తల మీదకి లేచిన, భర్తలను శాసించిన. ఎందుకో తెలుసా? భార్యనంట పక్కటి ఎముకల్లో నుంచి తీసాడు, కానీ భార్య భర్తకు శిరస్సుగా ఉండకూడదు. వినాలి, కుటుంబం సర్దుకుపోవాలి, సంతోషంగా ఉండాలి, అంతేకాని శాసించేటట్లుగా కుటుంబం మారకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు తల శిరస్సు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా భర్తలకు లోబడి ఉండవలెను. లోబడకపోతే ఏమైంది అన్నయ్య? లోబడకపోతే ఎప్పుడు పోతావు కూడా తెలియదు చెల్లెమ్మ. దేవుడు ఎప్పుడు లేపుతాడో కూడా తెలియదు. నీ కింద అవాసవాయి పెట్టి లేపుతాడమ్మా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చాలామందికి బలహీనతలు దేవుడు ఎందుకు పెడతాడు తెలుసా? నువ్వు చెయ్యవద్దన్న పని చేస్తున్నావు కాబట్టి దేవుడు కొడతాడు. కొంతమంది రేగుతూ ఉంటారు, నా సంగతి తెలుసా నీకు? నా గురించి నీకు తెలీదు, నేనేమనుకుంటున్నావు? నేను పెద్ద పుడింగిని తోపినని చెబుతూ ఉంటాం. తాగా తొరిమేం కాదు, దేవుడు లేపేయాలనుకుంటే 5 నిమిషాలు లేపవుతాడు. అందుకే చాలామంది భర్తల మీద పెత్తనాలు చేసే ప్రతి స్త్రీకి లోపటే దేవుడు బలహీనతలు పెట్టుకుంటూ వస్తాడు. అందుకే దైవజనుడిగా నేను చెప్పేది ఏమిటంటే, భర్తలను ప్రేమించండి, గౌరవించండి, పెత్తనం చేయమాకండి. అది నీకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారము కానే. ఎస్ఆర్ను చెప్పరేందండి? ఎంతమంది భార్యలు భర్తలకు లోబడుతున్నారు? చేతులు ఎత్తుతారా? టక్కన లేపండి. ఇద్దరు లేపారు, పైకి లేపండి అమ్మా. ఎందుకు భయం? ఎందుకు? 1 2 3 4 5 6. అమ్మ అందరు ఆడలేనా? స్తోత్రం చెప్పండి. భర్తలకి భార్యలు ఎంతమంది? అమ్మ కొంతమంది లేపలేదు. ఎందుకని? కారణాలు అంటే మీ ఇంట్లో కొడుతున్నారా? స్తోత్రం చెప్పండి అందరు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ భర్తను నువ్వు ప్రేమించిన ఎడల నీకు దీర్ఘాయుష్ వస్తుంది. ఆమెన్ చెప్పండి. నీ ఎముకలలో బలం వస్తుంది, నీ కుటుంబంలో ఆరోగ్యం వస్తుంది, నీ ఇల్లు సురక్షితంగా కాపాడబడుతుంది. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, మన ఇంట్లో మనము తలగా ఉన్న వాడిని తొక్కిపెట్టామనుకో, నీ పరువు నీ కాళ్ళ కింద పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒకటే మాట, భర్త నీ ఇంటికి లేకపోతే నీకు శిరస్సు. ఇప్పుడు క్రీస్తును నేను ఆర్పేసి నన్ను నేను గొప్ప చేసుకున్నానంటే ఎట్లుంటుంది చెప్పండి? యేసయ్య లేడు నేనే దేవుడు నన్ను ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? దేవుని అవమానపరిచినట్టుంటలా? ఇప్పుడు నువ్వు భర్తను కించపరిచినా, భర్తను తొక్కిపట్టినా, నువ్వు యేసయ్యనే తొక్కేసినట్టు నీ ఇంట్లో. యేసయ్యను నువ్వు తొక్కేస్తే నీ ఇల్లు పాడవుతుంది. చాలామంది అంటారు, అన్నయ్య నా కుటుంబం నా మాట వింటలేదు, లేకపోతే నా కుటుంబము దీవించబట్టలేదు, లేకపోతే నా కొడుకు నా మాట వింటలేదు, నా కొడుకు బీడీలు తాగుతున్నాడు, నా కొడుకు సిగరెట్లు తాగుతున్నాడు, నా కొడుకు బీరకాయలు తాగుతున్నాడు అని చెప్పని చెబుతూ ఉంటారు చాలామంది. బీరకాయలు తాగినా, సిగరెట్లు తాగినా, బీడీలు తాగినా వాడిని చెడగొట్టడానికి, పాడు చేయడానికి కారకులు ఎవరండి? కారకులు ఎవరు? తల్లిదండ్రులు అని చెప్పండి. కారకులు ఎవరు? నోరు తెరవండి. పిల్లలు పాడవడానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులే. తినవద్దని, చేయవద్దని చెప్పినటువంటి దానికే వెళ్ళి మనం లోబడుతున్నప్పుడు, నీ సంతానమును పుట్టే వాళ్ళు కూడా లోబడని వాళ్ళే పుడతారు. ఎస్ఆర్నో? ఆదాము అవ్వలు ఇద్దరు కూడా లోబడలా దేవునికి. పుట్టినోడు ఎవరు పుట్టారు? నరహంతకుడు పుట్టాడు. తెలుసా మీకు? ఆదాము అవ్వలకు ఎవరు పుట్టారు? మీరు చెప్పండి.
ఆదాము అవ్వలకి ఎవరు పుట్టారమ్మా? ఫస్ట్ కొడుకు పేరేంది? మరి వాడు లోబడ్డా? ఎలాంటి వాడు? నరహంతకుడు. తమ్ముడినే చంపేశాడు ఇంట్లో. తమ్ముడు అడవికి వెళ్ళి గొర్రెలు కాద్దామని పోతే గొర్రెలు కాస్తున్నటువంటి తమ్ముడి మీద దొమ్మిగా వెళ్ళి కర్ర తీసుకొని తలకి పెట్టించి పట కింద పడి తమ్ముడు, అన్నయ్య కొట్టబాక అన్నయ్య, నీకు దండం పెడతా అన్నయ్య కొట్టబాక అన్నయ్య, నొప్పిగా ఉంది అన్నయ్య అన్న కూడా కూడా జాలి చూపకుండా నిర్లక్ష్యంతో కరుడుగట్టిన రాక్షసుల్లాగా తమ్ముడి మీద పడి ఆ కర్ర తీసుకొని తలంతా కూడా పగలగొట్టేశాడు. ఈ జీన్స్ ఎక్కడిది చెప్పాలి? అందరు చెప్పాలా? ఈ జీన్స్ ఎక్కడి? ఈ రక్తం ఎక్కడిది? ఈ బ్లడ్ ప్రవహిస్తుంది ఎవరిది? నోరు తెరవండి. ఎవరిది? అవదే కదా, ఆదాందే కదా. వాళ్ళు దేవుని దగ్గర క్రూరులుగా ఉన్నారు కనుక, దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా నడిచాడు కనుక, వారు ఏ విత్తనం అయితే వేసారో ఆ విత్తనము పంటై చేతికొచ్చింది. అందుకే బైబిల్ చెప్తుంది, మనుష్యుడా మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. దేవుడు వెక్కిరింపబడడు, ఎవరైతే దేవుని మీదకి లేస్తాడో వాడే వెక్కిరింపబడతాడు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని మీదకి లేచారు. దేవుడు ఆదామును వెతుకుతూ వచ్చినప్పుడు ఆదాము కనపడలా. ఆదాము వెళ్ళిపోయాడు, దేవుని దగ్గర నుంచి దాంకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, నేను ఇక నుండి దేవుడు చెప్పిన పని చేయను, ఇక దేవునితో నా సహవాసం కట్, దేవుని పని నేను ఇక చెయ్యను, దేవుని మాట నేను విననని తనకు తాను వెళ్ళిపోతూ దాంకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు, ఆదామా నీవెక్కడున్నావా? ఆదామా నువ్వు బయటికి రా ఆదామా అనంటే ఆదాం బయటకు వచ్చి అంటాడు, అయ్యా నీవు నీ దాసుణ్ణి పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, నేను అపవిత్రమైనటువంటి విషయాల్లో నలిగిపోయానయ్యా, అందుకే నీ ఎదురుకు రాకుండా నేను దాంకున్నానని ఆదాము పదే చెప్తున్నాడు. ఏమండి, దేవునికి తెలియదా ఆదాము పండు తిన్నాడని? దేవునికి తెలియదా పాపాలు చేశాడని? దేవునికి తెలియదా ఆదాము తప్పులో మునిగిపోతున్నాడని? దేవునికి తెలియదా దేవుడు ఇదిగో నా మాటలను మీరి, నా ఆజ్ఞను మీరి ఆదాము వెళ్ళవద్దన్న దారిలోకి వెళ్ళిపోతున్నాడని దేవునికి తెలియదా? తెలుసు. కానీ దేవుడు మళ్ళా ఎందుకు పిలుస్తున్నాడంటే, ఏ వ్యక్తి అయితే వెళ్ళాడో అదే వ్యక్తి తన నోటితో ఒప్పుకోవాలా ఏ తప్పు చేశాడో. అందుకే అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అంటే, ఆదాం బయటకు వచ్చి, దేవా ఇలా చేయవద్దన్న పని చేశాను, ఈ అవ్వ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చింది, నేను తిన్నానయ్యా, తెలుసో తెలియక తిని నేను పాపంలో పడిపోయాను, నాకు సిగ్గు వచ్చింది, నా బట్టలు లేవని నేను ఇలా ఉన్నా, నాకు భయం వేస్తుందని చెప్పేసి ఒక్క మాట దేవునికి చెప్పినట్లయితే, దేవుడు ఆదాము యొక్క అతిక్రమములన్నిటినీ క్షమించేవాడు. ఎస్ ఆర్ నో? దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో అడుగుతాడు, మనము ఆయన దగ్గర ఒప్పుకుంటామా ఒప్పుకోమా అని. కానీ మనం ఒప్పుకోం. దేవుడు ఏదైనా నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసుకోవాలా. మనం దేవుని మాటలు తీసుకోం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబాల దగ్గరికి వెళ్ళి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా గురించి చెప్పు, నా గురించి అది చెప్పు, ఇది చెప్పు అని చెప్పన్నాడు. సిగ్గుండద్దు కొద్దిగన్నా? బైబిల్లో సోదు చెప్పు వారిని ఆశ్రయించొద్దని ఉంది, ఉందా? బైబిల్లో ఉందా? మంత్రగాళ్ళను ఆశించొద్దు అని ఉంది, ఉందా లేదా? చాలామంది నా గురించి చెప్పవా, నీ గురించి దేవుని సేవకుడు చెప్తాడు, విను. నువ్వు లోకములో చనిపోయావు, క్రీస్తులో జన్మించబడ్డావు, ఇక బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. నీకు ఏది బయలుపరచబడ్డా అది దేవుళ్ళలోనే. చిల్లంగి వాళ్ళ దగ్గరికి కానీ, మంత్రగాళ్ళ దగ్గరికి కానీ,
సోది చెప్పు వారి దగ్గర కానీ మన చెయ్యి చాపద్దు. చాలామంది చేతులు చూపిస్తూ ఉంటారు చెయ్యి జాపి. ఇప్పుడు అవేం చేసిందండి? చెయ్యి జాపి ఏం పట్టుకుందండి? మీరు చెప్పండి. చెయ్యి జాపి ఏం పట్టుకుందండి? చెప్పరేందండి? మీ నోట్లో పంచదార పోయా? నోరు తెరవండి. అవేం చేసింది? చెయ్యి జాపింది. ఎవరి దగ్గర? సాతాను గారి దగ్గర చేతులు జాపింది. ఆత్మలు ఉన్నాయి తెలుసా మీకు? మనకు తెలిసిన ఆత్మల పేర్లు చెప్పమంటే పరిశుద్ధాత్మ అదొకటే, రెండోది దురాత్మ. ఆత్మలు చాలా ఉన్నాయి. సోది చెప్పు ఆత్మ, కర్ణ పిచాచి కలిగిన ఆత్మ, నిద్రమత్తు కలిగిన ఆత్మ,